కేటీఆర్ తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేస్తాం, ఒక్కచోట గెలిస్తే రేవంత్ గేమ్ చేంజరా, మరి అస్సాంలో ఎందుకు గెలవలేదు బండి సంజయ్ అని ఒక వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ గెలిచినా ఆనందమేనండి. ఒక్క రాష్ట్రంలో గెలిచినట్టే కదా, అక్కడ మేము నోడగొట్టినట్టే కదా. ఏదైతే ఉంది ఇక్కడ గెలిచినా గెలిపే, ఆ గెలుపును కూడా మీరు ఓరవలేకపోతున్నారు. బండి సంజయ్ ఓరవలేకపోతున్నారు ఆ గెలుపును కూడా. సో ఇక నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ టార్గెట్ అంటే ఇక తెలంగాణ ఆటగా. సో తెలంగాణ మా టార్గెట్, తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తాం, తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిర్రు. సో ఈరోజు మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మా బీజేపీకి అవకాశం ఇవ్వండి, మా పార్టీలో చూడండి అని చెప్పి ఒక నియమంతో వాళ్ళు ముందుకు రావడం అయితే చూస్తూ ఉన్నామండి. సో ఇది వాళ్ళ ఎజెండాతో వస్తూ ఉన్నారు. సో ఒక పక్క రాజకీయాలు చూసుకుంటే రేపు ఒకవేళ సీట్లు తక్కువ అయితే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉంటాయి. సో సేమ్ కూడా అక్కడ తమిళనాడులో వచ్చినట్టే కొంత హంగి ఏర్పడే అవకాశం అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో హంగి ఏర్పడుతుంది ఏమో అనిపిస్తుంది, ఎవరికి పూర్తి మెజార్టీ రాదు అని చెప్పి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. కొంత యూత్ కొంత బీజేపీ వైపు అయితే ఉన్నది, బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీని కొంత అధికారం తీసుకురావాలని చెప్పి కొంత యూత్ మాత్రం ఆలోచిస్తూ ఉంది. సో ఇక్కడ కొంతమంది ఇక మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కొంత ఒక వర్గం ఆలోచించే ప్రయత్నం ఉంది. దాంతోపాటు ఇక కాంగ్రెస్కు చాలా అవకాశాలు ఇచ్చినాం, వీళ్ళు పరిపాలన విషయంలో కొంచెం ఫెయిల్ అవుతారు అని చెప్పి కింది స్థాయిలో చాలా చర్చ నడుస్తూ ఉంది. సో ఇక్కడ దానికి తోడు ఇక్కడ ఇక కవిత పార్టీ, తీర్మార్ మల్లన్న పార్టీ, సో వీళ్ళ పార్టీ కూడా ఓట్లు చీల్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో కవిత ద్వారా మాత్రం బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇదండి జరిగేది. సో ఇక్కడ స్పష్టంగా ఎవరికి మేడ రాకపోతే రేపు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడా అధికారాన్ని చేజిక్కే అవకాశం అయితే తెలంగాణలో కనిపించే అవకాశం స్పష్టంగా తెలుస్తూ